గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన మహిమ కలిగిన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఈ దినమున ఈ రీతిగా తండ్రి మరి ఈ యొక్క వివాహమును జరిగించడానికి మీరు అంతగా చూపించారు నాయన. దేవా మరి నిన్ను స్తుతిస్తా ఉన్నాము తండ్రి. ఈ యొక్క వివాహము తండ్రి మరి మీరు చేసుకొనబోయే ఆ గొప్ప వివాహానికి సాదృశ్యంగా కనిపిస్తున్నట్లు మేము చూస్తూ ఉన్నాము, చదువుకున్నాము నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో చదవని లేఖన భాగాలను దీవించండి దేవా. మరి తండ్రి ఇదిగో నూతన వధువులను దీవించండి నాయన. వారు జతపరచబడని ఉంటుండగా తండ్రి నీ యొక్క ఆత్మధ్యక్షతన ఈ కార్యం జరిగించండి. దేవజనుల ద్వారా ఈ కార్యం జరిగించమని వేడుకుంటూ దేవ ఇదంతా కూడా నీ మహిమార్థమై నాయన మరి ఈ యొక్క వివాహం జరిగించండి. వాతావరణం కూడా నీ స్వాధీనం ఉంచుకుని దేవ మంచిగా వివాహం నడిపించమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్యలో ఉన్న వాక్య పరిచర్య దైవజనులు సందీప్ గారు వారు దేవుని వర్తమానం అందిస్తారు. అయ్య గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత దైవజనులు మోహన్ కుమార్ అన్న గారు వివాహం జరిగిస్తారు. యేసు ప్రభు నామ ధ్యాన సంఘ వ్యవస్థాపకులు బెస్వర్పేట అన్నగారు వివాహం జరిగిస్తారు. అయ్య గారు వాక్య పరిచయం చేస్తారు. అందరూ లేచి నిలబడదాం పిల్లారా. వాక్యాన్ని గౌరవిస్తూ వాక్యాన్ని చదువుకొనిచుండగా అందరూ లేచి నిలబడదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. కొంచెం ఆర్డ్ సబ్జెక్ట్ లాగే ఉండొచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. చదవగలిగేవారు, బైబిల్ ఉన్నవారు నాతో కలిసి చదవచ్చు పిల్లారా. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ఎంత మంచిది. అందరూ ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. చిన్న ప్రార్థించేది. కృపామయుడా, దయగలిగిన మా స్వామి దేవా, ఈ వివాహం అనే వ్యవస్థకు ఆద్యుడవు, దానికి అంతము కూడా నీవే ప్రభా. మొదటి వివాహాన్ని ఏదైనా తోటలో నువ్వే ప్రారంభించావు, చివరి వివాహము నీవే నీ వధువుతో జరిగించుకుంటూ నాయన ఈ సృష్టి విమోచన ప్రణాళికను ముగిస్తున్నావు. భూమి మీద జరిగే ప్రతి పరిశుద్ధ వివాహం కూడా క్రీస్తుకు వధువుకు అది ఒక ఛాయగా మాదిరిగా ఉందని నీ లేఖనాలు మరుగుపరిచావు. మరి నాయన ఇక్కడ ఈ పరిశుద్ధ వివాహం జరుగుతుండగా నిశ్చయంగా నాయన నీవెక్కడుండి నీ వివాహము నీవు జ్ఞాపకం చేసుకొని చిన్నావు మేము నమ్ముచున్నాం దేవా. జతపరచిపోవచ్చిన విరుద్ధని దర్శించండి, దీవించండి, బలపరచండి. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు అన్నాడు వేరు చెయ్యలేడని నువ్వు సెలవిస్తున్నావు, చెయ్యకూడదని ఆజ్ఞించావు. కనుక దేవా, ఈ వివాహంలో నీవే ఘనతనుంది ప్రభా. నీ చేతుల మీదుగా ఈ కార్యాన్ని జరిగించు. మరి నువ్వు ఆత్మగా ఉన్నావు, నీకు చేతులు లేవు, కాళ్ళు లేవు కనుక ఒక మానవ దేహాన్ని వాడుకునే దేవుడవు కనుక ఒక మానవ దేహంగా నీ సేవకుని వాడుకొని వీరిద్దరిని నీవే కలిపి ఈ కార్యక్రమంలో నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. మ్యారేజ్ పెళ్లి కొడుకు బ్రదర్ రవి కుమార్ అయినో వీరు నాకు బాగా తెలుసు, చాలా కాలం నుంచి కూడా తెలుసు. ఈ ఊరికి రావడం మొదటిసారి. బట్ బ్రదర్ వాళ్ళు హైదరాబాద్లో చాలా కాలంగా మేము బాగా సుపరిచితులమే. ఏదేమైనా మరి ఇలా వివాహంలో ఈ ఊరికి రావడం చాలా సంతోషం. బ్రదర్ని ఇలా చూడటం కూడా చాలా సంతోషం. చాలా ఎంతమంది ఈ వివాహాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు పిల్లరా, ఆ కుటుంబస్తులు. ఎందుకంటే చాలా లేటుగా పెళ్ళి అవుతుంది, చాలామంది ప్రార్థన చేస్తుంటారు. ఆ కుటుంబం అయితే చాలా కాలం నుంచి ప్రార్థన చేశారు అబ్బాయి కోసం, ఎంతో వేదనతో. మరి వాళ్ళ చెల్లి బావగారు వాళ్ళ స్నేహితులు తెలుసు, ఎన్నో రోజులు ఆయన వివాహం కోసం చాలా కన్నీటితో దేవుడు ఎన్నుకున్న వివాహం జరగాలి అని చాలా ప్రార్థించారు. మరి ఆ ప్రార్థనకు నేను కూడా కొన్ని చూశాను ఆయనకు. కానీ దేవుని చిత్తం, దేవుని ఎన్నిక అద్భుతంగా ఈరోజు ఇలా జతపరచబడటం చాలా సంతోషంగా ఉంది. సో ఈ వివాహ విషయంలో మరి మనకు తెలిసినట్టుగానే ఈ వివాహం ప్రతి పరిశుద్ధ వివాహం కూడా క్రీస్తుకి సంఘానికి మాదిరి అని బైబిల్ చెప్తుంది. మరి ఈ వివాహ సందర్భంగా కొన్ని విషయాలు కొద్దిసేపు అసలు బైబిల్లో
వివాహాన్ని గురించిన కొన్ని మాటలు ధ్యానిద్దాం పిల్లారా. మరి వివాహం అంటే బోల్డెన్ని సార్లు ప్రసంగాలు విని ఉంటాం, బోల్డెన్ని మెసేజ్లు విని ఉంటాం. మనకు తెలియని విషయాలు ఏముండవు. కుటుంబాలు జరిపే వారికి, కుటుంబాలు నడిపించుకునే వారికి బాగా సుపరిచితమే. బైబిల్ ప్రారంభమే వివాహంతో అవుతుంది, బైబిల్ ముగింపు వివాహంతోనే అవుతుంది. అది బైబిల్ గొప్పతనం. ఈరోజు మనకు బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ప్రజల్లో ఫేమస్, క్రేజ్ అవుతా ఉంది. మనిషి దేవుడు సృష్టించలేదు, మట్టి నుంచి వచ్చాడు అంటాడు. సైన్స్ మనిషి ఎలా పుట్టాడో చెప్తుంది, కానీ పెళ్ళి ఎక్కడ పుట్టిందో, పెళ్ళి ఎప్పుడు పుట్టిందో సైన్స్ లేదు పిల్లలు. డార్విన్ థియరీలో మిగిలిన థియరీ ఎతకండి. పెళ్ళి అనే వ్యవస్థ ఎప్పుడు ప్రారంభించింది, ఎలా ప్రారంభించిందో సైన్స్ చెప్పలేదు. మిగిలిన మత గ్రంథాల్లో కూడా చూడండి, వివాహానికి ఇంత ప్రాముఖ్యత ఏ గ్రంథంలో ఇవ్వబడలా. ఒక బైబిల్లోనే వివాహానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది పిల్లలు, చాలా ప్రాముఖ్యత. ఈవెన్ కొత్త నిబంధనలో సేవకునికి అర్హతల్లో కూడా అతడు ఏకపత్ని వ్రతుడు, కుటుంబాన్ని ఏలువాడై ఉండాలని రాయబడింది. వివాహాన్ని చాలా గొప్ప విషయాలతో, ఈవెన్ ఇది ఒక మర్మం అని చెప్పబడతా ఉంది, ఇది గొప్ప ప్రణాళిక ఉందని చెప్పబడతా ఉంది. ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగంలో ఒక వాక్యాన్ని పౌలు రాశాడు. ఇక్కడ వివాహం అనే దానిలో చాలా నియమాలు ఉన్నాయి, చాలా కట్టడం ఉన్నది, చాలా పవిత్రమైన వ్యవస్థ. మనిషి ఎలా పడితే అలాగా జరిగించుకునేది కాదు, ఎలా పడితే అది కోరుకునేది కాదు. ఒకరోజు అమెరికాలో పిల్లరా ఒక చర్చిలో జరిగిన సంఘటన. ఒక అబ్బాయి అమ్మాయి పాస్టర్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి పాస్టర్ లేడు. వాళ్ళే చర్చిలోకి వెళ్ళి వాళ్ళే కూర్చొని ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు చదువు చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వెళతా ఈ బ్రహ్మం గారు అన్న ఒక సేవకుడు కారులో వెళతా, ఇదేందబ్బా ఈ పెళ్లి జరుగుతుంది, ఊరు లేరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురే ఉన్నారని కారాపాడు. కారాపి లోనికి వెళ్ళి వాళ్ళని అడిగాడు, ఏంటి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. అంటే పెళ్లి సార్ అన్నాడు. మరి పెళ్ళి అంటే మరి పాస్టర్ ఏడి అన్నాడు. పాస్టర్ లేడు అన్నాడు. మరి ప్రజలేరి అన్నారు. ఎవరు లేరు అన్నాడు. ఇదిగో మేమిద్దరమే ఉన్నాం, నాకేమో నచ్చింది, ఇంక నేను నచ్చాను, పెళ్లి చేసుకుంటున్నాం అన్నాడు. ఈయన ఇలా చేసుకోవచ్చా అన్నాడు. అతను క్వశ్చన్ వేసాడు, ఏంటంటే పాస్టర్ దగ్గరుండి పెళ్లి చేయాలని బైబిల్లో ఎక్కడుందన్నాడు. షాక్. నిజానికి బైబిల్లో డైరెక్ట్గా అలా మాట ఏమి ఉండదు. పాస్టర్ దగ్గరుండి పెళ్లి చేయాలి, ప్రమాణాలు చేయాలని ఉండదు. ఎలియాజరు, బైబిల్లో ఒక పెళ్లి రాయబడింది. ఎలియాజరు ఆమెను తీసుకొచ్చాడు, ఈయన చేతిలో అప్పగి ఆమెను చూసి ఈమె వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు, పెళ్ళి అయిపోయింది. కానీ బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. వివాహానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, ఒక వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన వ్యవస్థ. ఎలా పడితే అలా జరిగించాల్సింది కాదు. అప్పుడు ఈయన వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు మొట్టమొదటి వివాహం చేసింది ఎవరు బైబిల్ సృష్టిలో పిల్లారా? ఏదైనా తోటలో దేవుడు ఆదామును చేసినప్పుడు ఫస్ట్ చేసిన కార్యక్రమమే పెళ్లి చేశాడు. దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ సేవకుని ద్వారా తీసుకొచ్చాడు. దేవుడు వచ్చి జరిగిస్తేనే దాన్ని పవిత్ర వివాహం అంటారు పిల్లారా. ఎవరు పడితే వాళ్ళు జరిగిస్తే కాదు. రెండు, దేవుని దృష్టికి గొప్పగా ఉండాలంటే పెళ్ళి, బైబిల్లో మాట ఉండదు. వివాహం అన్ని విషయాల్లో చెప్పాలి. బైబిల్ చదివిన వాళ్ళు బాగా ఘనమైందేనా అంతే అంటారు, కరెక్టేనా? బైబిల్ అలా రాయబడలా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అని ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఘనమైనది అంటే పొగడ్తా, ఘనమైనదిగా ఉండవలను అంటే ఆజ్ఞది. ఘనమైనదిగా ఉండాలి, కానీ ఎవరి దృష్టి ఘనంగా ఉండాలి? మనుషుల దృష్టిగా, ఊర్లో వాళ్ళ దృష్టిగా, బంధువుల దృష్టిగా, మంచి బ్యాండ్ మేళ వేసి బాగా చప్పట్లు కొట్టి, లేకపోతే భారీగా టపాసులు పెట్టి ఊరంతా పందిరేసి ఇలా చేస్తే మనుషుల దృష్టి ఘనంగా ఉంటుంది. కానీ బైబిల్ అలా రాయబడదు. దేవుని దృష్టి ఘనంగా ఉండాలన్నాడు. దేవుని దృష్టి ఘనంగా ఉండాలంటే నువ్వు ఎన్నుకునే ఎన్నిక దేవుని చిత్తానుసారమై ఉండాలి పిల్లలు. ప్రభు, నువ్వు కోరిన అమ్మాయి కావాలి, నువ్వు అనుకున్న టైంలో కావాలి, నువ్వు కోరుకున్న విధానంలో పెళ్లి జరగాలి, నువ్వు మమ్మల్ని కలపాలి. ఎలా జరిగితే దేవునికి ఘనంగా ఉంటుంది. మన దృష్టి ఘనంగా ఉండేది కాదు. అలాగే దేవునికి ఎలా ఘనంగా ఉండాలో మనుషుల దృష్టిలో కూడా అది ఘనంగానే ఉండాలి. సీక్రెట్గా వెళ్ళి చేసుకోవటం, లేకపోతే వాళ్ళిద్దరు వెళ్ళి చేసుకోవటం, లేచిపోయి పెళ్లి చేసుకోవటం, రిజిస్టర్ ఆఫీలో చేసుకుంటే ఘనంగా ఉండదు. బంధువుల్ని, కుటుంబం అందరినీ తీసుకొచ్చి మనుషులు చూస్తుండగా, కుటుంబం చూస్తుండగా, సేవకులు చూస్తుండగా అందరి ముందు జరిగితే అది ఘనంగా ఉంటుంది. ఇలా రెండు రకాలుగా అది ఘనమైనదిగా ఉండాలి. సో దాని అర్థం అది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఒక విషయాన్ని ఈరోజు చెప్పాలనుకున్నాను పిల్లారా.
బైబిల్ ఆది అంత వివాహంతోనే అవుతుందని తెలుసుకున్నాం. ఇక్కడ వివాహానికి సంబంధించి ఒక నియమం 1 కొరింథీలో మనం చదువుకున్న లేఖనంలో పౌలు రాశాడు. ఏంటంటే పురుషుడు కోసమే స్త్రీ చేయబడింది, కానీ వివాహంలో స్త్రీ కోసం పురుషుడు కాదు అని రాశాడు. వివాహ వ్యవస్థ యొక్క చట్టం పురుషుడి కోసం స్త్రీ కానీ స్త్రీ కోసం పురుషుడు కాదు. ఇది ఆశ్చర్యం వేస్తుంది. సరే చదువుదాం మళ్ళా. చూడండి, పురుషుని కొరకు స్త్రీ చేయబడింది కానీ స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇక్కడ వివాహం అనే వ్యవస్థలో స్త్రీని పురుషుడి కోసం దేవుడు చేశాడు కానీ పురుషుడు స్త్రీ కోసం కాదు అని ఫస్ట్ చెప్తున్నాడు. ద మెయిన్ ప్రిన్సిపల్. ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదామును ఒక చోట చేసి అవ్వని ఇంకొక చోట చేసి అరే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని తీసుకురాలా. ప్రారంభంలో పెళ్లి చేస్తున్నప్పుడు దేవుని ప్లాన్లో ఇద్దరిని ఎక్కడెక్కడో చేసి తీసుకురాలి. పిల్లలు గమనించండి, దేవుడు సృష్టిలో ఒక్కొక్క దాన్ని ఫస్ట్ ఆదామును చేశాడు. ఆదామును చేసి ఆదాముకి దేవుడు ఒంటరితనాన్ని ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయాన్ని చేయడానికి వివాహం అనే వ్యవస్థను తీసుకొని వచ్చాడు. సో ప్రతి వివాహంలో కూడా స్త్రీ పురుషుడి కొరకు కానీ పురుషుడు స్త్రీ కొరకు కాదు. దీని అర్థం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించవచ్చు, ఒక అబ్బాయిని ఇష్టపడవచ్చు, అతనికి చక్కటి సేవ చేయొచ్చు, బిడ్డలను కనొచ్చు, ఎన్నో కార్యాలు చేయొచ్చు. కానీ అతడు నిజంగా సంతోషంగా ఉండేది ఎప్పుడంటే పిల్లారా, ఆమె అతన్ని గౌరవించి అతని విలువలు అర్థం చేసుకొని అతను దేని కొరకు బ్రతుకుతున్నాడో గుర్తుపెట్టి అతనితో పాటు జీవిత యాత్రలో ముందుకు సాగితేనే అతను హ్యాపీ ఉంటుంది పిల్లలు. కేవలం కలిసి ఉన్నంత మాత్రాన కాదు. బైబిల్ చెప్తుంది స్త్రీ పురుషుడి కొరకు. అంటే పురుషుడు స్త్రీకి ఏం చేయక్కర్లేదా? అలా అంటలేదు. అలాగే ఇక్కడ ప్రభువునందు స్త్రీ అని పురుషుడని వేరుగా ఏం లేరు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆడ మగ ఇద్దరు సమానమే, ఇద్దరు దేవుడి కొరకు. ఇక్కడ వివాహ వ్యవస్థని మన ఆత్మీయ జీవితంతో ముడిపెడుతున్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి, ఎందుకు అబ్బాయి కోసమే అమ్మాయి కానీ అమ్మాయి కోసం అబ్బాయి కాదు. అందుకే పెళ్ళవగానే అమ్మాయి ఇంటి పేరు మారిపోయింది. ఇక్కడ అన్నాడు, స్త్రీకి వివాహం అవ్వగానే ఆమెకి తల మారిపోతుంది, శిరస్సు మారిపోతుంది. ఆమెకి ఇతని నుంచి అతను శిరస్సు అంటే ఆమె ఇతని అధికారానికి, ఇతని నాయకత్వానికి, ఇతని తలంపులకి, ఇతనికి లోపట్టడానికి సహకారిగా రాబడింది. ఇది ఎందుకు అంటే పిల్లరా, దేవుడు ఆయన కూడా ఒక వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన కూడా ఒక సృష్టిని చేయడంలో ఫలానా ఉద్దేశం, ఆయన కూడా వివాహం జరగాలి. ఆయన యొక్క ఆలోచనల్ని ఈ వివాహంలో వ్యక్తపరుస్తున్నాడు పిల్లలు. ఏదైనా తోటలో చూడండి, దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు, నక్షత్రాలను చేశాడు, సృష్టిని చేశాడు. కోటానుకోట్ల నక్షత్రాలు, దాదాపు 2 బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. అంటే 2 × 10⁻21 అన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటి గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఇందులో ఒక చిన్న భూమిని ఎన్నుకొని ఈ భూమి మీద జీవరాశిని తీసుకొచ్చి అనేక రకాలైన మొక్కల్ని, జంతువులను అన్నీ తీసుకొచ్చి చివరికి తన స్వరూపంలో తన పోలికలో ఒక మనిషిని తీసుకొచ్చాడు. ఈ మనిషి చుట్టూ అనేకమైన ప్రకృతులున్న, చుట్టూ కొండలు, గుట్టలు, తోటలు అన్నీ ఉన్నాయి, కానీ ఒంటరిగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఈ వ్యక్తి ద్వారా దేవుడు కూడా సృష్టిలో ఎలా ఫీల్ అవుతున్నాడో వ్యక్తపరుస్తున్నాడు పిల్లలు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూపులు ఆరాధించడానికి అన్నీ ఉన్నారు. 7 పరలోకాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అయినా కానీ దేవుడు కూడా ఒంటరిగా ఉన్నాడు పిల్లలు. పరలోకంలో దేవుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు, భూమి మీద ఆదాము ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆదాముకి సాటి అయిన సహాయం కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. సహాయం కాదు, సాటి అయిన సహాయం. రెండిటికి తేడా ఉంది. సహాయం అంటే నీకు ₹1,00,000 కావాలి, ఉదాహరణకు అనుకుందాం. ₹1,00,000 నీకు కావాలి, నేను ₹10 ఇచ్చా, సాయం చేశా, సహాయమే చేశా. కానీ నీ అవసరం తీరిపోయేంత సహాయం వచ్చిందంటారా? చెప్పండి. ఒక ₹100 సాయం చేశాడు ఇంకొక వ్యక్తి, నీకు సరిపోయిందా సహాయం? ఒక ₹1000 సాయం చేశాడు. సాటి అయిన సహాయం అంటే ఆయన అవసరానికి తగిన సాయం కావాలి పిల్లలు.
ఆమేన్. ఆయన హెల్ప్, ఆయన అవసరం, రిక్వైర్మెంట్ అవ్వాలి. ఆదాముకి సాటి అయిన సహాయం చేద్దామని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మన బైబిల్ చదివిన వాళ్ళమే. ఆదాముకి సాటి అయిన సాయం చేద్దామని ఏం చేశారంటారు? గట్టిగా అవ్వను చేశాడనే వాళ్ళు చేయొద్దండి. ఆదాముకి సాటి అయిన సాయం చేద్దామని అవ్వను చేశాడని అలా చేయిస్తారంటే మీరు పప్పులో కాలేసినట్టు బైబిల్ చదవనట్టే. ఒకసారి బైబిల్ చదువుతాను చూడండి. 2వ అధ్యాయం ఇందాక కథను చదివిన వాక్యమే. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అని అనుకొనెను. చేద్దామని ఏం చేశాడంట? 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువుని పక్షిని నిర్మించడం స్టార్ట్ చేశాడంట. ఆదాముని చేసిన తర్వాత ఆదాముకి సాయం కావాలని ఒక్కొక్క జంతువుని, ఒక్కొక్క పక్షిని చేయటం మొదలుపెట్టాడు పిల్లలు. డైరెక్ట్ అవ్వని చేయలా, ఒక కప్పని చేశాడు. కప్పకి కళ్ళు ఉన్నాయి, ఆదాముకి కళ్ళు ఉన్నాయి. కానీ ఆదాములాగా లేదు అది. తర్వాత కొంచెం పైన ఒక చిన్న తొండేళ్ళు చేశాడు, లేకపోతే తొండలను చేశాడు, పాకే వాటిని చేశాడు. వాటికి కూడా కొన్ని అవయవాలను అవి కూడా భూమిని చూస్తున్నాయి, కానీ ఆదాముకి సరిపోయే లెవెల్లో లేవు. వాటికంటే కొంచెం పైన పాకే జంతువులు, లేకపోతే వెళ్ళే పిల్లుల్ని, కుక్కల్ని చేశాడు. కుక్క కూడా ఈ లోకాన్ని చూస్తుంది. కుక్కకి కళ్ళుంది, ముక్కుంది, వాసన చూస్తుంది, ప్రకృతిని చూస్తుంది. కానీ ఆదాము చూసే దృష్టిలో చూడలేకపోతుంది, అంతే కదా. తర్వాత పక్షుల్ని చేశాడు. తర్వాత చివరికి మనుషులకు దగ్గరగా ఉండే కోతుల్ని చేశాడు, అవి దగ్గరగా ఉన్నాయి. చివరికి సర్పాన్ని చేశాడు. సర్పం అంటే పాకేవాడు కాదు. బైబిల్లో నాకాష్ అంటే ఆత్మ లేని మానవుడు అన్నాడు. మనిషిలాగా ఉన్నాడు. వీడున్నా కానీ వీళ్ళు ఆత్మ లేదు. చూడు, అన్ని జంతువులను చేశాడు, అవి కూడా లోకాన్ని చూస్తున్నాయి. కానీ ఆదాముకున్న మైండ్ లేదు, ఆదాముకున్న స్వభావం లేదు. అప్పుడు దేవుడు ఆదాములో నుంచి అవ్వను చేశాడు. చూడండి, ఇదే ప్రణాళిక దేవుడు కూడా సృష్టిలో చేస్తున్నాడు పిల్లలు. దేవుడు ఏం వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ? ఆదామును ఒంటరిగా చేసి ఒక్కొక్క జంతువుని కింద నుంచి సృష్టించుకుంటా వచ్చి చివరికి ఆయనకి ఇంకా ఒంటరితనం చాలా. చూడండి, అన్ని జంతువులు చేశాడు, అన్ని పక్షులను చేశాడు, వాటికి పేర్లు పెట్టాడు. అయినను ఆదాముకి సాటి అయిన సహాయం లేకపోయాను. అవన్నీ చేసినా కూడా ఆదాముకి సాటి అయిన సాయం లేకపోయినని రాయబడింది. అప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అవ్వను చేశాడు. సేమ్ పిల్లరా, దేవుడు కూడా సృష్టిలో దేవుని ప్రణాళికలోనే ప్రధానమైన ప్రణాళిక, దేవుని కొరకు కొంతమంది మనుషులు కావాలి. మన కొరకు దేవుడు కాదు. పురుషుడి కొరకు స్త్రీ కానీ, స్త్రీ కొరకు పురుషుడు కాదు. చూడండి, పెళ్ళనే వ్యవస్థలో ఫస్ట్ రూలు అబ్బాయి కోసం అమ్మాయి, అంతేగాని అమ్మాయి కోసం అబ్బాయి కాదు. అందుకే ఆమె పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు, అప్పుడు దాకా పెరిగిన ఆహారపు అలవాట్లు, వృత్తి అన్నీ మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. బైబిల్ యొక్క రియల్ సిద్ధాంతం. ఆమె ఇక్కడి నుంచి తన ఆలోచనలు మార్చుకోవాలి, తన ఉద్దేశం మార్చుకోవాలి. ఇతనికి ఏది ఇష్టమో, ఇతనికి ఎలా ఉంటే బాగుంటుందో, ఇతని జీవితం ఏంటో మొత్తం ఇతని యొక్క శిరస్సు కిందకు రావాలి. ఇందాక మనం చదివిన వాక్యంలో ఉమెన్ షుడ్ బి అండర్ ద పవర్ అని రాయబడుతుంది, అండర్ అథారిటీ. స్త్రీ ఎల్లప్పుడూ అధికారంలో ఉండటానికి సృష్టించబడింది. పెళ్ళయ్యే వరకు తండ్రి అధికారం, పెళ్ళయిన తర్వాత భర్త అధికారం. స్త్రీ పురుషుడి కొరకు చేయబడింది కానీ పురుషుడు స్త్రీ కొరకు కాదు. ఇది భౌతికమైన వివాహ వ్యవస్థ. అలాగే ఆత్మీయంగా వచ్చేసరికి మనందరం కూడా దేవుని కొరకు చేయబడ్డాం కానీ మన కోసం దేవుడు కాదు సుమా. ఇది మెయిన్ కాన్సెప్ట్. మనం ఏమనుకుంటాం? దేవుడు మనకు నచ్చినట్టుగా కావాలి, మనం కోరుకున్నట్టుగా కావాలని బైబిల్ చెప్తుంది. కాదు, మనుషుల్ని చేసింది దేవుడికి ఒక సాటి అయిన సహాయం కావాలి పిల్లలు. దేవుడికి ఒక అవసరం ఉంది, దేవుడికి కూడా కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్ని, ఆ సాయాన్ని తీర్చే మనుషులు కావాలి పిల్లలు. దేవునికి కూడా, ఆదాముకు కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆయన లాంటి మనస్సు కావాలి, ఆయన లాంటి హృదయం కావాలి, ఆయనలాగా దేవుణ్ణి ఆరాధించే అమ్మాయి కావాలి, ఆయనలాగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, ఆయనలాగా ప్రకృతిని చూసే ఆమె కావాలి. దాని కొరకు తప్పించాడు దేవుడు, కింద నుంచి చేసుకుంటా వచ్చాడు. ఒక గాడిద అనొచ్చు నేనే శ్రీమతి ఆదామని, ఒక కోతి అనొచ్చు నేనే శ్రీమతి ఆదామని, నేనే శ్రీమతి ఆదాం యుద్ధులని చెప్పుకోవచ్చు. కానీ ఆదాముకు తెలుసు, ఆదాములో ఉన్నాయి కొన్ని ఆటల్లో లేవు, ఆదాములో లేని కొన్ని ఆటల్లో ఉన్నాయి. సేమ్ వే దేవుడు మనుషుల్ని చేసింది కూడా ఆయన అవసరానికి తీరాలంట పిల్లలు. మీరు అనవచ్చు, ఏమండి దేవునికి కూడా అవసరం ఉందా? దేవునికి కూడా అవసరం ఉందా? దేవునికి కొరత ఉందా? దేవునికి లేమి ఉందా?
దేవునికి కొరత ఉందంటారా లేదంటారా? సైలెంట్గా ఉన్నారు, సంతోషం. బైబిల్ చెప్తుంది దేవునికి కొరత ఉంది కనుక సృష్టిని సృష్టించాడు. కొరత అంటే నిజానికి కొరత అనే అర్థంతో కొరత కాదు. దేవునికి కూడా సృష్టిలో తన యథార్థంగా ప్రేమించేవాడు, తన కొరకు బ్రతికేవాడు, తన వాక్యంలో రాజ్యపడని వాడు, తన కొరకు తన ప్రాణం కంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమించేవాడు. బిగినింగ్ నుంచి బైబిల్ ప్రారంభం నుంచి అంతం వరకు దేవుని ప్రణాళిక అదే పిల్లారా. బైబిల్లో రాసిన మొట్టమొదటి గ్రంథం పేరు యోబు గ్రంథం. మనకు కనిపించేది ఆదికాండం, కానీ రాసింది ఫస్ట్ యోబు గ్రంథం. యోబు గ్రంథంలో చూసినప్పుడే పరలోకంలో సాతాను వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు మనుషులు సృష్టించావు, నువ్వు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తున్నావు కాబట్టి నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళు ప్రభువా నా పిల్లడికి ఉద్యోగం కావాలన్నా ఉద్యోగం ఇచ్చావు, అందుకోసం వస్తున్నాడు. వాడికి కష్టం వచ్చింది, నువ్వు ఆదుకుంటున్నావు కాబట్టి వస్తున్నాడు. నువ్వు వాడికి మంచి వర్షాలు ఇస్తున్నావు కాబట్టి వస్తున్నారు. నువ్వు అన్ని దీవెనలు ఇస్తున్నావు కాబట్టి వస్తున్నాడు. ఇవన్నీ ఆపేసి చూడు, నిన్నుగా ప్రేమించేవాడు ఒక్కడు ఉంటాడు భూమి మీద, ఒక్కడు దొరుకుతాడని చూడు. నువ్వు వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, పిల్లలు, ఆస్తులు, కుటుంబాలు, వర్షం అన్నీ ఇస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు. ఇవేమి ఇవ్వకుండా కూడా నువ్వు కష్టపెట్టు, నువ్వు బాధపెట్టు, నువ్వు శ్రమ పెట్టు, అయినా నిన్ను ప్రేమించేవాడు ఉంటాడు చూడు భూమి మీద. ఛాలెంజ్, పరలోకంలో ఛాలెంజ్. నిన్నుగా ప్రేమించేవాడు ఉంటాడా? నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఐశ్వర్యవంతుడు, డబ్బు ఇస్తున్నావు కాబట్టి వస్తున్నారు. నీ దగ్గర స్వస్థతలు ఉన్నాయి, స్వస్థత ఇస్తున్నావు కాబట్టి వస్తున్నారు. నీ దగ్గర వరాలు ఉన్నాయి, వరాలు ఇస్తున్నావు కాబట్టి వస్తున్నాడు. నీ దగ్గర దీవెనలు ఉన్నాయి, ఇస్తున్నావు కాబట్టి వస్తున్నాడు. యోబుకి ఎంత ఉంది? 3000 గొర్రెలు ఇచ్చావు, 500 జతలు ఎడ్లు ఇచ్చావు. ఒక జత ఎడ్లు ఉంటేనే చాలా ఎక్కువ, 500 జతలు ఎడ్లు అంట పిల్లరా యోబుకి ఇచ్చింది. నిన్ను అమ్మాడు, 7 కొడుకులు ఇచ్చావు, 3 కూతుళ్ళు ఇచ్చావు. అలాంటి అమ్మాయిలు దేశంలోనే ఎవరు లేరు. ఇన్ని ఎవరు ప్రేమించారు ప్రభువా నిన్ను? ఒక్కసారి కారణం లేకుండా కొడుకుల్ని చంపేసి చూడు. స్వస్థతలు ఇచ్చే నువ్వు రోగాన్ని కూడా ఇచ్చి చూడు. దీవించే నువ్వు శపించి చూడు. రక్షించే నువ్వు శిక్షించి చూడు. అయినా నేను ప్రేమించేవాడు ఉంటాడేమో చూడన్నాడు. దేవునికి రిక్వైర్మెంట్. సృష్టించడం ఈజీ, కానీ ఇలాంటి వాళ్ళని చేయటం దేవునికి కష్టం. సో దేవుడు అన్నాడు, నిజమే సాతానా, ప్రతి తరములో కూడా, ప్రతి కాలంలో కూడా నేను కష్టపెట్టినా, నేను బాధ పెట్టినా, నేను అవమానపరిచిన, నేను నిందించిన, అయినా నన్ను ప్రేమించే బిడ్డలు ఉంటారని రుజుపరుద్దాం అనుకున్నాడు. పిల్ల ప్రూవ్ చేద్దాం అన్నాడు. బైబిల్ ప్రారంభమే దాంతో ప్రారంభమైంది. కారణం లేకుండా యోబుని కొట్టాడు, యోబు పశువులను చంపాడు, యోబు పిల్లల్ని చంపాడు. ఒక్కరోజు కడుపును పుట్టిన ఒక్క బిడ్డ చచ్చిపోతేనే బాధగా ఉంటుంది. కారణం లేకుండా ఒకే రోజు 7 కొడుకులు, 3 కూతులు చచ్చిపోయారు. ఒకే రోజు 3000 గొర్రెలు చచ్చిపోయినాయి. ఒకే రోజు 500 జతల ఎడ్లు పోయినాయి. అన్నీ పోయినాయి. సాతాను చూస్తున్నాడు. యోబు అన్నీ పోయినా బైబిల్ రాయబడుతుంది, హీ కేమ్ అండ్ వర్షిప్డ్ ద గాడ్ అని రాయబడింది బైబిల్లో. ఆయన ప్రార్థన చేసుకునే స్థలం ఉందంట. అన్నీ పోయినప్పుడు కూడా దేవుని మందిరంలోకి వచ్చి, నా తండ్రి ఇచ్చిన నువ్వు తీసుకుందాం అనుకున్నావా? థ్యాంక్ యూ ప్రభువా, నువ్వు ఇచ్చినా తీసుకున్నా నువ్వు నా దేవుడివి, నా తండ్రివి. నువ్వు ఇచ్చినప్పుడు ఎంత ప్రేమిస్తానో, తీసుకున్నప్పుడు కూడా అంతే ప్రేమిస్తాను రుజువుపరిచాడు పిల్లలు. అప్పుడు దేవుడు చూసావు, నా కుమారుడు, నా రిక్వైర్మెంట్ ఇది. దేవునికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. దేవుడు కేవలం దేవుడు నమ్ముకునేవాడు కాదు, కేవలం చర్చకు వచ్చేవాడు కాదు, కేవలం భక్తి చేసేవాడు కాదు, నేను కూడా దేవుని పెట్టిన చెప్పుకునేవాడు కాదు. అన్ని జంతువులు చెప్పుకుంటే మేము ఆదాం భార్యనే అని. కానీ దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయం, హెల్ప్ మీట్ ద రిక్వైర్మెంట్ అని రాయబడింది. ఆయనకి సాటి సరిపోయే రిక్వైర్మెంట్. దేవుడి రిక్వైర్మెంట్లో ఫస్ట్ రిక్వైర్మెంటు ఆశీర్వదించే దేవుడు శపించిన, రక్షించే దేవుడు శిక్షించిన, దీవించే దేవుడు దీవెనలు తీసేసిన ప్రేమించేవాడు కావాలి. ఆమేన్. ఎంతమంది అలా ఉండగలరు పిల్లలు? ఒక్కరోజు ఒక్క కొడుకు చచ్చిపోతేనే బాధ ఉంటుంది. కారణం చచ్చిపోతే ఎందుకు చంపేశారు ప్రభు చర్చిలు మానేసే వాళ్ళు ఉంటారు. ఒకే రోజు 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతులు చచ్చిపోయారు. నేను ఢిల్లీలో కూడా ఒక పాస్టర్ గారిని చూశాను. కారు ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే కారు యాక్సిడెంట్ అయ్యి కారులో ఉన్న 3 బిడ్డలు చచ్చిపోయారు. ఇంటికి వచ్చేసరికి ఎవరికో ఆయన జమీన్ ఉన్నాడు, ఎవరికో పూచి ఉండి లోన్ ఇప్పించాడంట. వాడు లోన్ కట్టకపోతే ఈయన యొక్క 2 అంతస్తుల బంగ్లాని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు.
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వార్త, 3 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి సీజ్ అయిపోయింది. ఇంటికి వచ్చి అలా వాళ్ళ ఆవిడ ఆయన ఇద్దరు కలిసి ఏడుస్తుంటే, ఏడవద్దు ఇప్పుడు స్తుతించని ఇంటి బయట చెట్టు కింద కూర్చొని ఒక పాట రాశాడు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళల యందు నిన్ను స్తుతించేదా. పాట రాసిన రచయిత చరిత్ర అది. అలాంటి టైంలో దేవునికి ఒక రిక్వైర్మెంట్, అది 2. దేవుని రిక్వైర్మెంటు వాక్యములో రాజీ పడని వాడు. మనుషుల కోసం, సమాజం కోసం, సొసైటీ కోసం, ప్రకృతి కోసం, నామకార్థుల కోసం, బంధువుల కోసం, కుటుంబం కోసం, ఎవరి కోసం రాజీ పడకుండా వాక్యాన్ని బోధించేవాడు కావాలి. పాత నిబంధనలో అహరోను పిలిచినప్పుడు అహరోనికి ఇచ్చిన రిక్వైర్మెంటే అది. లేవీయుల సేవకు పిలిచినప్పుడు ఆ విగ్రహారాధన చేసిన వాళ్ళని తల్లి, బిడ్డ, అన్న, తమ్ముడని చూడకుండా వెళ్ళి చంపేసిరండి అన్నాడు. వాక్యానికి విరోధంగా ఉంది అది. బంధువుల నుంచి వచ్చిన, కుటుంబం నుంచి వచ్చిన, ఎవరి నుంచి వచ్చినా రాజీ పడకుండా ఉండేవాడు కావాలి. ఈరోజు కొంచెం మనుషులు వచ్చిన తర్వాత, ఏమండి సినిమాలు మానేయండి అని చెప్తే చాలామంది పాస్టర్లకు బాధ. ఎందుకంటే పానీయం ఉంటే చర్చికోరు వస్తారు సార్. నలుగురు మానేయండి సార్ అంటే, అలా అంటే చర్చికోరు రారండి. ఫ్యాషన్లు మానేయండి, లిప్స్టిక్లు మానేయండి, ఇది దేవునికి ఇష్టం ఉండదు అంటే సగం మంది సేవకులు. అలంకరణలు తీసేయండి, వ్యభిచారాలు మానేయండి, దొంగతనాలు మానేయండి, లోకపు తీసేయండి, లోకపు ఆచారాలు తీసేయండి అంటే ఇలా చెప్తే ఎవడొస్తాడు సార్? కానీ దేవుడు రిక్వైర్మెంట్. సాతాను అంటాడు పరలోకంలోకి వెళ్ళిపోయి, చూసావా ప్రభువా నువ్వేమో ఇష్టం లేవంటావు, నాకు అన్యుల ఆచారాలు ఇష్టం ఉండవు, పండుగలు ఇష్టం ఉండవు, పుట్టినరోజులు ఇష్టం ఉండవని నువ్వు అంటావు. కానీ నువ్వు చెప్పినట్టు నిజంగా నమ్మేవాడు భూమి మీద ఉండడు. ఒక్కను చూపించు ప్రభువా. ఈ మార్కాపూర్ జిల్లాలో, లేకపోతే ఈ ఖమ్మం ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాక్యం కోసం రాజీ పడినోడు చూపించు. పెళ్ళికి వెళ్ళిపోతే బైబిల్ ప్రకారం దినములు, మాసములు, ఉత్సవ కాలంలో చేయొద్దని ఉంది. ప్రతి పాస్టరు పుట్టినరోజు గాడ్ బ్లెస్ యూ, చచ్చిపోయిన రోజు గాడ్ బ్లెస్ యూ, పెళ్ళికి పిలవడం, నలుగులు వేయటం, ముగ్గులు వేయటం, అన్యుల ఆచారాలు పాటించడం. సాతాను అంటాడు, చూసావా ప్రభా పేరు నీది కానీ నీ వాక్యాన్ని పాటించలేదు. ఎందుకంటే వీళ్ళ గుంపు కావాలి, మందిని పోగేసుకోవటం కావాలి. నీ వాక్యంలో రాజీ పడినోడిని చూపించు. బైబిల్లో ప్రభు రాత్రి భోజనం ఇది పగలపూట చేసిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. ఇది పస్కా కట్టడా అని రాయబడింది. బల్లారాధన సగం మంది సేవకులు పగలే చేస్తారు. దేవుడే వచ్చి ప్రభురాత్రి భోజనంలో ఆయన రొట్టె ద్రాక్షరసం విరిచిన తర్వాత తన నడుం కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి, దేవుణ్ణి ప్రభువునైనా నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా కడగాల్సిందే అన్నాడు. వాక్యముకి ఏది కలపొద్దు, ఏది తీసేయొద్దు అన్నాడు. బైబిల్లో పండుగలు లేవు, క్రిస్మస్లు లేవు, ఆచారాలు లేవు. 190% పాస్టర్లు క్రిస్మస్లు చేసేవాళ్ళే. పరలోకంలో ఛాలెంజ్ అంట, ప్రభువా నిన్నుగా ప్రేమించేవాడిని చూపించు, నీ వాక్యంలో మనుషుల కోసం రాజీ పడినోడిని చూపించు. డబ్బు కోసం, గుంపు కోసం, ప్రజల కోసం రాజీ పడినోడిని నాకు చూపించు. ఒక సేవకుడిని దేవుడు లేపగానే ఇతను నా కోసం లెగిసేవాడేమో దేవుడు చూస్తూ ఉంటాడు. అతను డబ్బులో పడిపోతూ మనుషుల కోసం రాజీ పడుతుంటే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడికి రిక్వైర్మెంట్ ఉంది. వాక్యంలో రాజీ పడనివాడు, పాపంతో రాజీ పడనివాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలనేవాడు. నా దగ్గర మనుషులు వచ్చినా రాకపోయినా 10 మంది ఉన్నా 100 మందిని అలాగే ప్రేమిస్తా తండ్రి, అలాగే బతుకుతా ప్రభువా. నాకు నువ్వు కావాలి. నా గురి, నా ఆశ లోపల నిన్ను మెప్పించాలి, ప్రజలు నీ యొద్దకు నడిపించాలి, వారికి నువ్వు కనపడాలి, నేను కాదు. ఈ గురితో, ఈ లక్ష్యంతో నీ కోసం బతికే వాళ్ళని, సేవ చేసే వాళ్ళని నాకు చూపించు. దేవుని రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటి? ఆదాముకి సాటి అయినా సాయం చేద్దామని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. అలాగే దేవుడు కూడా ఆయనకి పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం రాస్తాడు. ఏమనంటే సంఘము జ్ఞానం విషయంలోను, విశ్వాస విషయంలోను, అంటే జ్ఞానం విషయంలోను, విశ్వాస విషయంలోను క్రీస్తు రూపానికి సమరూపం పొందేంత వరకు అని రాశాడు. అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో భూమి మీద ఆ లెవెల్కి జ్ఞానము, ఆ లెవెల్కి విశ్వాసం వచ్చే వాళ్ళని తయారు చేయాలి అన్న దేవుడు ప్రణాళిక అంట పిల్లలు. జస్ట్ లైక్ ఆదాముకి హైట్లోను, జ్ఞానంలోను, విశ్వాసంలోను, మైండ్లోను ఆదాముకి సాటి అయిన సాయం ఎలా కావాలో దేవునికి కూడా సాటి అయిన సాయం అలాగే కావాల్సి వచ్చింది.
దేవుడు ఆదాముకి సాటి అని సాయం చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేశాడో, కొత్త నిబంధన బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయములో దేవుడు కొత్త నిబంధన సంఘాన్ని కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడంట పిల్లారా. ఫస్ట్ అపోస్తుల కార్యాల్లో దేవుడు ఒక వధువుని చేద్దామని చూశాడు, క్రీస్తుకి సాటి అయిన వధువుని. కానీ అపోస్తులు చచ్చిపోగానే ఆ సంఘం చెడిపోయిందంట. పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన నాకు క్రూరమైన తోడేళ్ళు వస్తున్నారు జాగ్రత్త అన్నాడు. పౌలు చచ్చిపోయిన కొంతకాలానికే వాళ్ళు అనేక మంది మందను తమ వైపు ఈడ్చుకునే వాళ్ళు, ప్రభు వైపు కాదు. అలాంటి వాళ్ళు వచ్చి స్టార్ట్ అయిపోయారా. ఆల్రెడీ వాళ్ళల్లో గ్రూపులు, వాళ్ళల్లో సెల్ఫ్ అనేక రకాలు స్టార్ట్ అయ్యి పౌలు చనిపోయిన కొంతకాలానికే నీకోలాయితీకులని సేవకుడి పైన సేవకుడు పెత్తనం చేసి ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందంట. నీకోలాయితీల క్రియలు ఇది అలా అలా కొంతకాలం వెళ్ళిపోయి పిల్లారా. ఒక్క 200 years అయిపోయేసరికి అపోస్తులు చనిపోయి 200 సంవత్సరాలకు అపోస్తుల సంఘంలో విగ్రహారాధన, పండుగలు, ఆచారాలన్నీ తీసుకొచ్చి రోమన్ క్యాథలిక్ అనే సంఘం ఫామ్ అయింది. రోమన్ క్యాథలిక్ దేవుడు ఫస్ట్ చూసి ఇష్టపడిన అపోస్తుల కార్యాల సంఘం అపోస్తులు చనిపోయిన కొంతకాలానికే అది పడిపోవటం స్టార్ట్ అయ్యి అది రోమన్ క్యాథలిక్ సంఘంగా అయింది పిల్లారు. అంత బాధాకరమైన పరిస్థితి. అపోస్తులతో స్టార్ట్ అయిన సంఘంలో ఒక్క దేవుడైనా స్టార్ట్ చేశారు, వీళ్ళు ముగ్గురైనా వచ్చారు. విగ్రహారాధన తప్పన్నారు, యేసయ్యకే విగ్రహాలు పెట్టడం స్టార్ట్ చేశారు. పండుగలు తప్పని పౌలు రాస్తే క్రైస్తవుల పండుగలు తీసుకొచ్చారు, వద్దన్నది ప్రతిదీ తీసుకొచ్చారు. అనేక రకాలు సేవకుడు సపరేట్గా ఒక వ్యవస్థ, బిషప్ అనే వ్యవస్థ, అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టారు. బైబిల్ అంటుంది ఈ ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో దేవుడు నా మాట వింటలేదు, నాకు లోబట్టలేదు, నా కోసం చేసుకున్న సంఘాన్ని ఇది నాకుంటే విరోధంగా అయిపోయి ప్రకటన గ్రంథంలో అంటాడు, ఈ రోమన్ క్యాథలిక్ సంఘం మరియమ్మను ఆరాధిస్తూ రాజులతో వ్యభిచారం చేసింది అంటాడు పిల్లలు. రాజులతో వ్యభిచారం చేసిందంట. అంటే దేవుడి మాట వినకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధారపడి వాళ్ళ ద్వారా చర్చలు కట్టి వాళ్ళు చెప్పిన మాటలు విని అది రాజులతో వ్యభిచారం చేసింది అంటాడు. దానిలో నుంచి మళ్ళా దేవుడు నాకు సాటి అయిన వధువు కావాలని అక్కడి నుంచి ఒక్కొక్కటి 400 ఏళ్ళుగా లూథర్ గారి ద్వారా 16వ శతాబ్దంలో బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తున్నాడు. లూథరన్ సంఘం, మెథడిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఒక్కొక్కటి లెవెల్లో పైకి కట్టుకుంటూ వస్తున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు కూడా సాటి అయిన సంఘం కావాలి పిల్లలు. దేవుడు హృదయ వాంఛను తీర్చే సంఘం కావాలి. ఈరోజు అన్ని విషయాల్లోనూ దేవుని గణపరిచేది, దేవుని కొరకు బ్రతికేది, దేవుని వాక్యంలో రాజీ పడింది, ఎలాంటి పరిస్థితులు దేవుడి కోసం నిలబడేది, అలాంటి సంఘం కోసం దేవుడు చూస్తున్నాడు. సేమ్ వే ఈ వివాహం దానికి మాదిరి. స్త్రీ పురుషుడి కొరకు ఎలా చేయబడిందో మనం కూడా దేవుడి కోసం చేయబడ్డాం. అంతేగాని దేవుడు మన కోసం కాదు పిల్లలు. మనం దేవుడిని అర్థం చేసుకోవాలి. దేవుడికి బాధలు ఉన్నాయంటారా? దేవుడికి బాధలు లేవు అనుకుంటాం. ఈ లోకమంతా చూడండి పిల్లలు, ఇంతమంది ఉన్నాం. దేవుడు చేసిన భూమి మీద ఉంటూ, దేవుడిచ్చిన గాలి పీల్చుకుంటూ, దేవుడిచ్చిన నీరు తాగుతూ, దేవుడు అంటే గౌరవం లేకుండా బతుకుతున్నారు. నువ్వు ఒకడికి 1 లక్ష రూపాయలు మేలు చేస్తే పట్టించుకోకపోతే ఎంతో బాధ ఉంటుంది. ఈరోజు కోట్ల మంది దేవుని పట్టించుకోకుండా బతుకుతున్నారు. సగం మంది దేవుని తిడుతున్నారు, దేవుడు ఆజ్ఞలు వ్యతిరేకిస్తున్నారు, దేవుని బూతులు మాట్లాడుతున్నారు, దేవుడు రక్షిద్దామని వస్తే దేవుని అవమానిస్తున్నారు. దేవుని హృదయం తల్లడిల్లిపోదా? ఇప్పుడు యేసు ప్రభు ఈ ఊరిని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈ ప్రాంతాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడు, మన దేశాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈ ప్రపంచాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎలా బాధపడుతున్నాడు, ఏ విషయంలో దుఃఖిస్తున్నాడు, ఆయన దేనికి చింతిస్తున్నాడు, ఆయన గురించి ఆలోచించే ప్రజలు కావాలి. వివాహంలో కూడా ఆమె నా ఇష్టం తీర్చాలి, నా కోరికలు తీర్చాలంటాం కాదు, నా భర్తకి ఇష్టం వచ్చినట్టుగా నేను బతకాలి. బైబిల్లో ఒక నియమం ఉందని చెప్పి నేను ముగిస్తా. పౌలు ఎఫెసీయులు మీరు చదివిన చోట అంటాడు, ఫస్ట్ స్త్రీ పురుషుని మీద గౌరవం కలిగినట్టు ప్రవర్తించుకొనవలెను అంటాడు. ఆ తర్వాత పురుషుడు తన భార్యని ప్రేమించవలని అంటాడు. ఫస్ట్ స్త్రీకి మర్యాద చూపించు, నువ్వు విధేయత చూపించు, తర్వాత భర్తను ప్రేమించమన్నాడు. ఫస్ట్ పౌలు తీసుకెళ్ళి భర్తకు చెప్పట్లా. పౌలు గారు కనుక ఎక్కడుంటే ఫస్ట్ ఎవరితో మాట్లాడతాడంటే భార్యతో మాట్లాడతాడు.
ఎందుకు పిల్లారా? బైబిల్లో ప్రతి చోట అదే ఉంది. రూతు గ్రంథంలో చూడండి, రూతు దేవుణ్ణి నమ్మి వాక్యం కోసం దేవుని కోసం లోబడి విధేయతతో తన ప్రజలను అందరూ వదిలిపెట్టి వచ్చింది. రూతు విధేయతను గురించి వినగానే బోయజ్ కామె మీద ప్రేమ పుట్టింది. చూడండి పిల్లలు, ఫస్ట్ విధేయత, తర్వాత ప్రేమ. ఎప్పుడైతే ఈమె విధేయత చూపటం ప్రారంభిస్తుందో, లోబడటం ప్రారంభిస్తుందో, ప్రేమ చాలా సులువుగా వచ్చింది పిల్లలు. ఆమె హల్లెలూయా. 2, పురుషుడు కోసం స్త్రీ కాదు, స్త్రీయే పురుషుడు కోసం అనే నియమం మనం అర్థం చేసుకుంటే జీవితంలో చాలా హ్యాపీ ఉంటుంది. అదే నియమాన్ని ఆత్మీయ జీవితం మనం అర్థం చేసుకుంటే మనం దేవుడి కోసం కానీ దేవుడు మన కోసం కాదు. సగం మంది ప్రార్థనలో కూర్చుంటే, ప్రభువా మా పిల్లోడికి ఇది ఇవ్వు, మా పిల్లోడికి మా చదువు ఇవ్వు, మంచి ఉద్యోగం ఇవ్వు, తర్వాత మంచి పెళ్ళి ఇవ్వు, పెళ్ళైనాక మంచి పిల్లల్ని ఇవ్వు, ఆ పిల్లలకి మళ్ళీ చదువు ఇవ్వు, వాడికి మంచి పెళ్ళి ఇవ్వు, వాడికి మళ్ళీ మంచి ఉద్యోగం ఇవ్వు, మళ్ళీ వాడికి పిల్లలు. ఇదే జీవితం సైకిల్ అవుతుంది. ప్రార్థనలో కూర్చున్నప్పటి నుంచి మనకేం కావాలి ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు నీ కోసం చేయబడలా, నిన్ను దేవుడు తన కోసం పిలుచుకున్నాడు పిల్లలు. ఆయనకి ఏం కావాలి చూడండి. నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడతావో నువ్వు అడగకుండానే నీకు అన్ని దేవుడు ఇస్తాడు. నిజమేనంటారా? బైబిల్లో చెప్పింది అదే. ప్రభువా ప్రార్థన నేర్పించండి ఇలా అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, అలా ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత మా రుణాలను క్షమించు, మా ఆహారం ఇవ్వు, దీన్ని నెక్స్ట్ పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ దేవుని కోసం ఆలోచిస్తావు, దేవుని చిత్తం కోసం ఆలోచిస్తావు, ప్రతి దానిలోనూ నేను చేసే దీని ద్వారా దేవుడు గణపరచబడతాడా, నేను చేసే పని ద్వారా దేవునికి ఇష్టమేనా, దేవుని ఫస్ట్ పెట్టావు అనుకో, నువ్వు అడగకుండానే మొదటగా నా రాజ్యము నా నీతి వెతకండి, అప్పుడు అడగకుండానే అన్నీ ఇస్తానన్నాడు పిల్లల దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. ఈ నియమాన్ని మనం పట్టుకుంటే ఈరోజు కూడా దేవుడు తన కొరకు కొంతమంది ప్రజలను కావాలనుకుంటున్నాడు. నిజానికి వెళ్ళు, మా పెళ్లి గురించి వాక్యం చెప్పైనా పర్లేదన్నా, 10 మందికి రక్షణ వాక్యం చెప్పన్నారు ఆయన. అని గొప్పతనం పిల్లలు. 10 మంది రక్షించబడాలి, మా పెళ్లి ద్వారా కొంతమంది వాక్యం వినాలి. నేను పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాను, ఎంతమంది వచ్చారో ముఖ్యంగా, ఒక్క వ్యక్తి రక్షించబడ్డా నా పెళ్లికి విలువ ఉంటుంది అన్నాడు అతను. చూడండి, నా పెళ్లిలో కూడా నాకంటే దేవుడే గణపరచబడాలి, ఆయన నామం గణపరచబడాలి, ఆయనకి ఇష్టంగా జరగాలి. నేను అన్నాను, తమ్ముడు పూలు వేయటం దేవుడికి ఇష్టం ఉండదు అన్నాను. వద్దన్నా, దేవుడికి ఇష్టం లేకపోతే తీసే. దండలు తెచ్చారు, ఇంతకుముందు చెప్పాను, బైబిల్లో దండలు వేసుకోవాలా, దండలు అన్యుల ఆచారం, నలుగులు దండలు అన్యుల ఆచారం అంటే నేను వద్దని చెప్తాను అన్నాడు. దేవునికి ఇష్టం లేనిది ఏది నాకొద్దు. ఆ అబ్బాయి ఒకానొక సందర్భంలో నువ్వు సేవకు కూడా యోగ్యుడు కాదని నేను చెప్పాను, నువ్వు మంచి విశ్వాసు కావచ్చు, సేవకుడిగా ఉండకూడదంటే, నేను దేవుని వాక్య ప్రకారం సేవకి ఇష్టం లేకపోతే అది కూడా నేను మానేస్తాను, నా తండ్రి నా ద్వారా గణపరచబడాలి. మన జీవితంలో పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కోసం పిలువబడ్డాం, దేవుడు మన కోసం కాదు. గుర్తుపెట్టుకో, అది గుర్తుపెడితేనే సరి అయిన భక్తి జీవితాన్ని జీవించగలం. అదే నియమాన్ని కుటుంబానికి అప్లై చేసుకుంటేనే పిల్లరా మంచి కుటుంబ జీవితాన్ని జీవించగలం. ఆమె ఎప్పుడైతే నా భర్త కోసం అని జీవిస్తుందో అతను ఆమె కోసం జీవిస్తాడు పిల్లలు. ఒక మాట బైబిల్లో, నిత్య జీవం అంటే ఇతరుల కొరకు బతుకుటానుంది. ఆమె అతని కొరకు ఎప్పుడైతే బతికిద్దో, ఆయన ఆమె కొరకు ఎప్పుడైతే బతుకుతాడో జీవితం చాలా సంపూర్ణమైంది పిల్లరా. నువ్వు ఎప్పుడైతే నేను నా కోసం బతికను తండ్రి, నీకు ఏది ఇష్టమో, నీ చిత్తం ఏదో, నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నేను చేస్తాను, నువ్వు స్టార్ట్ అవుతావో, నీకోసం తన పరలోకంలో సమస్తం కూడా విడిచిపెట్టాను వస్తాడు పిల్ల. నిన్ను ఒకరు ముట్టుకున్నాను, నీకోసం ఒకరు దిగినా, నీకోసం ఒక సమస్య వచ్చినా, నీ శత్రువు కానీ శత్రువుగా అవుతాడు. నువ్వు ఆయన కోసం బ్రతుకు, ఆయన నీ కోసం బ్రతుకుతాడు. ఆమె హల్లెలూయా. అటువంటి ఒక సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. అందరూ లేచి నిలబడదాం పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మేమేదో చెప్పాలని కాదు నాయన, ఇక్కడ నిలబడి ఏదో బోధించాలి కాదు. అయినా ఏ ఒక్క అవకాశంలో నాయన, ఏ ఒక్కరైనా ప్రభువా మమ్మల్ని ఎందుకు పిలిచావు, లోకం నుంచి ఎందుకు పిలిచావు, నీకు ఒక ఉద్దేశం ఉంది. ఈ చివరి కాలంలో ఒక వధువును నువ్వు కోరుకుంటున్నావు, ఒక మడత మచ్చ కళంకం లేని వధువు, వాక్యంలో రాజీపడిన వధువు, డబ్బుతో రాజీపడిన వధువు, పేరు ప్రఖ్యాతులతో రాజీపడిన వధువు,
బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని ఒక వధువుల కోసం నువ్వు చూస్తున్నావు నాయన. ఈ రోజు నన్ను ఏ సేవకుని లేపినా, ఏ సంఘాన్ని లేపినా ఎక్కడో చోట తప్పిపోతున్నారని నాయన, రాజ్యపడిన వాళ్ళ కోసం, ప్రేమలో బ్రతికే వాళ్ళ కోసం నువ్వు ప్రతి చోట వెతుకుతున్నావు ప్రభువా. దేవా తండ్రి నాయన, అలా ఉండేవాడిని ప్రాంతంలో సిద్ధపరిచి నాయన, ఈ గ్రామంలో సిద్ధపరిచి మేము అలా ఉండే కృప దయచే ప్రభువా. మాకు అలా బ్రతికే శక్తిని నాయన, ఆశ ఉంటే నాయన, ఆశను తీర్చే దేవుడు నాయన, అటువంటి కృప మాకు దయచేయండి. వచ్చిన ప్రతి వారిని దర్శించండి. మరి ముఖ్యంగా జతపరచబడుతున్న నాయన ఈ ఇరువురు యవనస్తులకు నాయన సాయం దయచేయండి. దీన్ని బలపరచు. జీవితంలో నిత్య జీవం అంటే ఇతరుల కోసం బ్రతకటం అన్నావు నాయన. ఈ వధువు నేను నా భర్త కోసం బ్రతకాలని, ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుంది, అయ్యో నేను ఈమె కోసం బ్రతకాలని అతను. అలా నిజమైన క్రీస్తు నియమాన్ని సంపూర్ణం చేసే కృప వీరికి దయచేయి. మరి ముఖ్యంగా వీరిద్దరు మేము దేవుని కోసం బ్రతకాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని ప్రభా. వీరు దేవునికి నీ కోసం బ్రతికితే నిశ్చయంగా నువ్వు కూడా వీళ్ళ కోసం వస్తావు నాయన. అప్పుడు అది సంపూర్ణ భక్తి జీవితంగా మారుతుంది నాయన. ఈ ప్రాంతంలో ప్రతి సంఘం అలా మారాలి, ప్రతి క్రైస్తవుడు అలా మారాలి నాయన. ఈరోజు చివరి దినాల్లో క్రైస్తవ్యం అంటేనే నాయన అసహ్యం పుట్టించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారి మధ్యలో నీ కోసం నాయన ఆనాటి పాత భక్తుల వలె, మా పితరుల వలె బ్రతికే వారిని ఇక్కడ తయారు చేయి నాయన. నీవే సహాయం దయచేయమని అయినా ప్రభు. ఈ కార్యక్రమంలో వారి ఇరువురు హృదయాలను నువ్వు జతపరిచి క్రీస్తు నియమాన్ని వారిలో పరిపూర్ణం చేయమని యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ఇంతవరకు దైవర్తమానం అందించిన దైవజనుల వందనాలు చెల్లిస్తామని కూర్చున్నట్లయితే దైవజనులు మోహన్ కుమార్ అన్న గారు కొద్ది సమయం దైవర్తమానం అందించి వివాహం జరిగిస్తారు. అందరు కూడా సమయానికి ముగిస్తారని ఎవరు కూడా తొందర చేయొద్దు.